ఇది నిజ జీవితంలో జరిగిన కథ. అమ్మ ఇచ్చిన చివరి 100 రూపాయలు. ఒక చిన్న గ్రామంలో రవి అనే అబ్బాయి ఉండేవాడు. రవి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. అతని తల్లి ఇళ్లలో పనులు చేస్తూ రవిని చదివించింది. రవి చదువులో చాలా తెలివైనవాడు. కానీ ఇంట్లో డబ్బు లేకపోవడంతో చదువు మధ్యలోనే ఆపేయాలని అనుకున్నాడు. ఒకరోజు రవి తన తల్లితో ఇలా అన్నాడు. అమ్మా, ఇక నేను చదవలేను. ఏదైనా పని చూసుకుంటాను. నువ్వు ఒంటరిగా కష్టపడడం నేను చూడలేకపోతున్నాను. అది విన్న తల్లి కాసేపు మౌనంగా ఉండి తన చీర కొంగులో దాచుకున్న 100 రూపాయల నోటు తీసి రవి చేతిలో పెట్టింది. నాయనా, ఇది నా దగ్గర ఉన్న చివరి డబ్బు. నువ్వు పని కోసం కాదు, నీ చదువు కోసం ఉపయోగించు. రవి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అమ్మా, ఈ డబ్బు నీకు అవసరం కదా? అప్పుడు తల్లి నవ్వుతూ, నాకు ఈరోజు ఆకలి అయితే రేపు తినగలను. కానీ నీ కలను ఈరోజు వదిలేస్తే జీవితాంతం బాధపడతావు. అమ్మ మాటలు రవికి ధైర్యం ఇచ్చాయి. రవి కష్టపడి చదివాడు. పగలు కాలేజీకి వెళ్ళి సాయంత్రం చిన్న పని చేసేవాడు. ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఎన్నో రోజులు ఆకలితోనే నిద్రపోయాడు. కానీ తన తల్లి ఇచ్చిన ఆ 100 రూపాయల నోటును మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత రవి ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ఉద్యోగం వచ్చిన మొదటి జీతంతోనే తన తల్లికి కొత్త చీర కొనిచ్చాడు. చీరను తల్లి చేతిలో పెట్టి రవి ఇలా అన్నాడు. అమ్మా, నువ్వు నాకు ఇచ్చిన 100 రూపాయలు ఇది తిరిగి ఇచ్చిన జీతం కాదు. నీ నమ్మకానికి నేను ఇచ్చే చిన్న బహుమతి. అది విని తల్లి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆమె ఒక్కటే చెప్పింది. నువ్వు పెద్ద ఉద్యోగం సాధించావని నాకు గర్వం లేదు నాయనా. నువ్వు కష్టాల్లో కూడా నన్ను మర్చిపోలేదని నాకు గర్వంగా ఉంది. ఈ కథ చెప్పే మాట ఒక్కటే. మన పరిస్థితులు మన భవిష్యత్తుని నిర్ణయించవు. మనపై నమ్మకం ఉంచే ఒక్క మనిషి ఉంటే చాలు. మన జీవితాన్ని మార్చుకోవడానికి ఒక చిన్న అవకాశం కూడా సరిపోతుంది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు కలలను వదిలేయకండి. ఒకరోజు మీ కష్టమే మీ విజయానికి కారణం అవుతుంది. ఇటువంటి మరిన్ని స్టోరీస్ కోసం మన తెలుగు మిక్స్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. Please subscribe my channel.